వెల్కమ్ టు ఐడ్రీమ్. పక్షుల వల్ల మనుషులకి ఎలాంటి లాభాలు నష్టాలు జరుగుతుంటాయి, అసలు అంతరించిపోతున్న పక్షు జాతి సంపదను ఎలా మనం కాపాడుకోవాలి అనే విషయంపై మనతో మాట్లాడడానికి రామ్మోహన్ గారు FRO ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి పిచ్చుక అనే పక్షితో పాటు ఎన్ని పక్షులు అంతరించిపోతున్నాయి, ఈ పక్షులన్నీ కూడా కేవలం బుక్స్ లో చదువుకునే రోజులు వస్తాయా, లేదు గతంలో లాగా మన కళ్ళ ముందు చెట్టు ముందు పెరిగే పక్షులు కనబడతాయా విషయాన్ని సార్ నాడు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఒకప్పుడు ఊర్లో పొద్దున్న లేస్తే కాకి, పిచ్చుక, రామచిలుక అన్ని పక్షులు మన పేర్లు కూడా తెలియని చిన్న చిన్న పక్షులు ఇంటి ముందు పైన చెట్ల దగ్గర రావడం, అవి ఆ పిలుపులతోనే మనందరం లెగడం అన్నది మీకు చూస్తుంటారు, గ్రామీణ ప్రాంతం కాబట్టి నేను విన్నాను, చూశాను. అసలు ఆ అరుపులు కేకలు వింటేనే మనలో ఒక ఉత్సాహం వస్తుంది. అది ఒక సెక్టర్ వరకు, ఒక జోన్ వరకు అయిపోయింది. ఇప్పుడు అటువంటి పిలుపుల కోసం అటువంటి పక్షులు చూడడానికి అడవులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పట్టణాలు మన అర్బన్ అయింది కాబట్టి, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి, కాంక్రీట్ జంగిల్లో అవన్నీ కనుమరుగవుతున్నాయి. అవి అర్బన్ కల్చర్ కాకుండా మన రూరల్కి వెళ్ళిన తర్వాత కూడా కనుమరుగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా ఇప్పుడు అంతరించిపోతున్న పక్షులు ఏవి ఉన్నాయి, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనా, ప్రజలది కూడా? సార్, బాగుంది మీ టాపిక్. నిజంగా ఎన్నుకోవడం, దీని గురించి మాట్లాడాలని మీరు అనుకోవడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయము. థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా పక్షులు ఏంటంటే, మీరు ఈ మధ్యలో అంతర్జాతీయ నివేదికలు వాటిని కనుక పరిశీలించినట్టయితే జీవ వైవిధ్యం పైన కొన్ని నివేదికలు వచ్చాయి. వాటిలలో వివిధ జీవజాతుల మనుగడ ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఎప్పటికీ జరుగుతుంటాయి అన్నమాట. దాంట్లో ఇప్పుడు భూమిపైన ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. జంతువుల్లో కూడా చిన్న చిన్న ఇన్సెక్ట్స్, కంటికి కనిపించినటువంటివి దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద తిమింగలాల వరకు ఉన్నాయి. అయితే మనం చూసే ఉంటాం, ఇప్పుడు ఉభయచరాలు, పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు, ఇలా అన్నీ ఉన్నాయి. వీటన్నింటిలోకెల్లా ఎక్కువగా మనుగడ ప్రమాదంలో పడినటువంటి వాటిలలో పక్షులు ఉన్నాయి, ఉభయచరాలు ఉన్నాయి. రీసెంట్గా ఒకటి స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ అని ఒక రిపోర్ట్ వచ్చింది 2023లో. అది మొన్ననే ఈ మధ్యలో వచ్చింది, జస్ట్ ఒక 2-3 నెలల కింద దాన్ని విడుదల చేశారు. దాంట్లో ఏం చేశారంటే, ఇండియాలో ఉన్నటువంటి పక్షులు సుమారు 1200 పైన ఉంటాయి. 1200 జాతులు నేను చెప్పేది. ప్రపంచంలో 11,000 జాతులు ఉంటాయి, 11,000 పైనే. మన ఇండియాకు వచ్చేసరికి అవి 12 నుంచి 1300 మధ్యలో ఉంటాయి. అయితే వీళ్ళు అధ్యయనం చేసింది ఏంటంటే 950 సుమారు వాళ్ళు అధ్యయనం చేసింది. 942 ఏదో ఉంది నంబర్. చేస్తే దాంట్లో సుమారు 178 పక్షి జాతులు వాటి యొక్క మనుగడ ప్రమాదంలో పడింది. వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాలి అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటిది. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా దీనిపైన పరిశోధనలు చేసేటువంటి సంస్థలు చెప్పే విషయం కూడా అదే. వాళ్ళు ఏం చెప్పారంటే, ఉన్న ప్రపంచ జాతులలో, పక్షి జాతులలో 40% మేరకు వాటి మనుగడ ప్రమాదంలో పడింది. జనాభా తగ్గిపోవడం కాదు, ఆ జాతి అంతరించడం, ఆ జాతి అంతరించే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఇక దానికి మీరు ఇందాక చెప్పారు, మనం లేవడంతో యాక్చువల్గా అవి వినుకుంటూ లేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం అసలు చూడడం లేదు, వినడం కూడా లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, వాటి యొక్క ఆవాస నష్టం. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఇల్లు, మన ప్రాంతం, మన ఆవాసం. దానికి వెజిటేషన్ అంటే అది ఉండేటువంటి చెట్లు, ప్రధానంగా చెట్లు, లేకపోతే కొన్ని గ్రౌండ్ బర్డ్స్ కూడా ఉంటాయి, క్రింద గడ్డిలో ఉండేటువంటి బర్డ్స్ కూడా ఉంటాయి. లేకపోతే కొన్ని బర్డ్స్ నీళ్ళల్లో ఉంటాయి, వాటిని వాటర్ బర్డ్స్ అంటారు. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని పూర్తిగా భూమి మీదనే ఉంటాయి, అంటే గ్రౌండ్ బర్డ్స్, అవి నేల మీదనే ఉంటాయి. అలాగే కొన్ని గ్రాస్ ల్యాండ్ బర్డ్స్ ఉంటాయి, అంటే గ్రాస్ ల్యాండ్స్, గడ్డి ఎక్కడైతే మైదానాలు ఉంటాయో, గడ్డి పెరుగుతున్నటువంటి ప్రాంతాలు అక్కడ మాత్రమే ఉంటాయి. అలాగే కోస్టల్ ఏరియాలో, తీర ప్రాంతంలో, అక్కడ ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో అక్కడ కొన్ని రకాల పక్షులు ఉంటాయి. అలాగే అంటే తీర ప్రాంతం, నేను చెప్పేది తీర ప్రాంతాలు. అలాగే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్నాయనుకోండి, మాడ అడవులు అంటాం మనం. మాడ అడవుల్లో అదో రకమైన, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆవాసం అనేది అన్నిటికీ ఒక రకంగా ఉండదు. మడ అడవుల్లో ఒక రకమైన ఆవాసం ఉంటుంది, గడ్డి మైదానాలలో ఒక ఆవాసం ఉంటుంది, మామూలుగా అడవులు ఒక రకమైనటువంటి ఆవాసం. ఈ ఆవాసాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి, అన్నీ పోతున్నాయి క్రమక్రమంగా. దానికి కారణం అర్బనైజేషన్ కావచ్చు, లేకపోతే రకరకాల అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి వాటిని మొత్తం నాశనం చేయడం కావచ్చు,
సో వాటి ఫస్ట్ ప్రధానంగా ఆవాసం దెబ్బతినడం అనేది ప్రధానమైంది. రెండవది వేట, చంపేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి మార్పులు, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇలాంటివి. ఇప్పుడు మనం ఉదాహరణకి పక్షులన్నిటికీ ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉండవు. కొన్ని విత్తనాలు తింటాయి, కొన్ని పళ్ళు తింటాయి, కొన్ని ఇన్సెక్ట్స్ తింటాయి, కీటకాలు, పెస్ట్స్ ఇట్లాంటి వాటిని తింటాయి. కొన్ని చిన్న చిన్న బల్లులు, తొండలు, లేకపోతే ఎలుకలు ఇలాంటి వాటిని పట్టుకొని తింటాయి. కొన్ని చేపలు తింటాయి. సో రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి వాళ్ళ జాతిని బట్టి, అది పెరిగినటువంటి ప్రాంతాన్ని బట్టి, అది అక్కడ ఉన్నట్టు అక్కడ క్రియేట్ అయ్యి అక్కడ ఉద్భవించింది అనమాట అది. కాబట్టి దానికి ఆ విధంగా ఏర్పడతాయి. నేను ఇందాక చెప్పిన దానికి దీనికి లింక్ ఏంటంటే అది కూడా వీటికి సమస్యగా మారిపోయింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెస్టిసైడ్స్ మనం ఉపయోగిస్తున్నాం, ఇన్సెక్టిసైడ్ ఉపయోగిస్తుంటాం. వీటి ఆహారం ఏంటి? ఇన్సెక్ట్స్. వీటి ఆహారం పెస్ట్. అవి తింటాయి. అవి తిన్నప్పుడు ఆ ఇన్సెక్టిసైడ్స్ దానికి ప్రయోగించి ఉన్నాయి కాబట్టి అవి వీటి యొక్క లోపలికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. పోయి వాటి యొక్క అవశేషాలు అంటే రెసిడ్యూస్ ఏమున్నాయో ఆ రెసిడ్యూస్ వీటిలోకి ప్రవేశించి అవి కూడా వీటి యొక్క మనుగడకు ప్రమాదం వాటిల్లేలా చేస్తున్నాయి. అంటే ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి అన్నమాట. 1, 2 అని మనం చెప్పడం కాదు. ముఖ్యంగా ఆవాస నాశనం. వేట 3 రకాలు. ఒకటి వాటికి ఉండాల్సిన చెట్లు గానీ లేకపోవడం, అవి లేకపోవడం, వేట, 3 ఇలాంటి అవశేషాలు ఏదైతే మనం పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ మనం ఏవైతే విస్తృతంగా విశృంఖలంగా ఉపయోగిస్తున్నామో, అంటే మన అవసరం మేరకు మనం ఉపయోగిస్తాం. అంటే పంట చీడపీడల నుండి కాపాడుకోవడం కోసం మనం ఉపయోగిస్తాం. కానీ అది ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది? వాటి మీద ఆధారపడి బతికేటువంటి ఇతర పక్షులను నాశనం చేసేస్తుంది. అలా అన్నమాట. సో ఇలా చాలా రకాలుగా వీటితో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్నో వందల వేల చెట్లను మనం నాశనం చేసేస్తుంటాం. అక్కడ ఏంటంటే డెవలప్మెంటల్ అనేది ప్రయారిటీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మన ప్రయారిటీ, పెరుగుతున్నటువంటి జనాభా. కానీ అక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే కొన్ని బర్డ్స్ కొన్ని ప్రాంతాల్లోనే వస్తాయి, అన్ని చోట్ల అన్ని రావు. ఇప్పుడు తీర ప్రాంతం అన్నాం, తీర ప్రాంతంలో వచ్చేటి తీర ప్రాంతంలోనే వస్తాయి, మరో చోట ఇక్కడ రావు అవి. ఓకే. అలాగే ఇప్పుడు మీకు ఇందాక గతంలో కూడా మనం మాట్లాడుకొని ఉంటాం బట్టమేక పక్షి అనేటువంటి, అది కొన్ని ప్రాంతాల్లోనే పరిమితమై ఉంది, అది ఇంకెక్కడా లేదు. అలాగే ఇంకా జెడన్ స్కోర్సర్ అనేటువంటిది మన దగ్గర కలివికోడి అని ఉండేది కడప. అది చివరిసారిగా 2002లోనేమో రికార్డ్ అయింది, ఇప్పటి వరకు రాలేదు. కేవలం అక్కడనే ఉంటుంది, అది ఇంకెక్కడ లేదు. అది జస్ట్ చిన్న చిన్న పాకెట్స్ ఉంటాయి. ఇట్లా ఉంటే వాటిని ఏమంటారంటే మన ఫారెస్ట్రీ పరిభాషలో దాన్ని ఎండమిక్ స్పీషీస్ అంటారు, ఎండమిసిటీ అంటారు. అంటే ఏం లేదు, ఒక ప్రాంతానికి పరిమితమై ఉండేటువంటిది, అది ఏదైనా కావచ్చు. ఓకే. అయితే కొన్ని మిగతా వాటికి దీనికి ఇక్కడ సమస్య ఏంటంటే ఇది కేవలం చిన్న ప్రాంతంలోనే ఉంది కాబట్టి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి పరిమితమైంది కాబట్టి ఏమన్నా అయిందనుకోండి మొత్తానికే జాతి అంతరిస్తుంది. అలా కాకుండా విస్తృతంగా వేరే ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో కనుక వ్యాపించి ఉంటే ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర మిగిలి ఉంటుంది. కరెక్ట్. అట్లా ఎండమిక్ స్పీషీస్ కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం. సార్ మనం చిన్నప్పుడు విషయంకి వస్తే పిచ్చుక, కాకి, పిచ్చుక, రామచిలుక ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చూసాం. ఇప్పుడు పిచ్చుకలు కనిపించట్లేదు ఏంటండి? అవును. ముఖ్యంగా ఏం లేదు సార్, దానికి కావాలి ఏంటంటే వాటి ఆవాసం పోయింది. ముఖ్యంగా ఏంటి చెట్లు ఇలాంటివన్నీ అర్బన్ ఏరియాలే కదా, రూరల్ కూడా కనిపించట్లేదు. ఇది రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు మనం ఇదివరకు చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెలు, థ్యాచ్డ్ హౌసెస్, గడ్డితోటి ఉన్నటువంటి ఇళ్ళు, పెంకుటిళ్ళు ఇలాంటివి ఉండేవి. వాటికి ఉండడానికి ఆ గూడు పెట్టడానికి కావాల్సినటువంటి స్పేస్ ఉండేది. ఇప్పుడు దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ ఇట్. ఎన్ని రకాలండి? మామూలుగా మన దగ్గర ఉండేది ఒకటే రకం. మన దగ్గర ఉండే గూడ్లు ఉండేవి, చెట్లకో ఇళ్ళకో కనిపిస్తుండే. వాటిలలో వచ్చి అది నెస్ట్ బిల్డింగ్ చేసేటి. అయితే ఎప్పుడైనా పక్షులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే మామూలుగా పక్షులు అవి గూడు నిర్మించేది ఎప్పుడంటే గుడ్లు పెట్టే టైం వచ్చినప్పుడే గూడు నిర్మిస్తాయి, అంతే. గూడు తర్వాత ఇక అది గుడ్లు పెట్టి పిల్లలు వచ్చేసిన తర్వాత అది అబాండన్ చేసేస్తుంది, అవసరం లేదు కదా జస్ట్ అప్పటి వరకే. అది కూడా ఏంటంటే ఈ వర్షాకాలం ఈ టైం ఒకటి దాని కోయిన్సిడెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుందో అప్పుడు అది గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తుంది. మామూలు సమయంలో చేయవు అవి, ఎందుకంటే కావాల్సినటువంటి ప్రోటీన్స్ అవన్నీ కూడా పిల్లల్ని పెంచడానికి కావాల్సినటువంటివి అన్నీ లభిస్తాయి.
కాబట్టి ఆ సమయాన్ని అవి ఉపయోగించుకుంటాయి.